నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ప్రశ్నించే జర్నలిస్టులను మన దేశంలో చంపేస్తున్నారు. జర్నలిస్టుల రక్షణలో 180 దేశాల్లో మన ఇండియా 151వ స్థానం. అంటే జర్నలిస్టులకు ఆల్మోస్ట్ ప్రొటెక్షన్ లేనట్లే అన్నారు. నిజం చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. మన దేశంలో అయితే అదొక సాహసము, ప్రాణ సంకటం. ఎందుకంటే కలం పట్టిన చేతిని, ప్రశ్నించే గొంతుని తెగ నరుకుతున్నారు కాబట్టి. ఏప్రిల్ 28, 2026 చిత్తూరు జిల్లా వీకోట దన్నుపురంలో మార్నింగ్ వాక్ లో ఉన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని ఒక రౌడీ షీటర్ అటాక్ చేసి చంపేశాడు. రౌడీ షీటర్ మహబూబ్ బాషా అలియాస్ తమీం మటన్ కొట్టే కత్తి తీసుకొని బైక్ మీద వచ్చి జర్నలిస్ట్ మెడ, తల, చేతులు, కాళ్ళ మీద 17 సార్లు నరికి చంపేసి పారిపోయాడు. ఎందుకింత దారుణము? జర్నలిస్టుగా ఉన్నందుకు, అతను వార్తలు రాసినందుకు. ఏపీలో పొలిటికల్ రీజన్స్ తో జర్నలిస్టుల మీద అటాక్స్ చేయడం ఎంత నార్మలైజ్ అయిపోయింది అంటే, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద ఈ దాడి జరిగిన వితిన్ 24 అవర్స్ లోపే పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో సాక్షి జర్నలిస్టు, సివిఆర్ జర్నలిస్ట్ మీద 3 అన్నోన్ పర్సన్స్ వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మన దేశ స్థానం 180 దేశాల్లో 151. అమెరికాలో జర్నలిస్టులు ఎంత పెద్ద వాళ్ళనైనా సరే లెక్క చేయకుండా కాలర్ పట్టుకొని నిలదీసినట్లే క్వశ్చన్ చేస్తారు. మన దేశంలో జర్నలిస్టులకి ఈ ధైర్యం లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. ఆ ధైర్యం లేకపోవడానికి రీజన్ రక్షణ లేకపోవడం. నిజం రాస్తే, నిజం మాట్లాడితే చంపుతారు అనే భయం ఉన్నప్పుడు అన్యాయాల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు తక్కువైపోతారు. అసలు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చే వాళ్ళే తగ్గిపోతారు. ఇప్పటికైనా మన దేశంలో జర్నలిస్టుల ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి. ప్రజలంతా కూడా దాన్ని డిమాండ్ చేయాలి. ఎందుకంటే జర్నలిస్టుల మీద అటాక్ అనేది ప్రజాస్వామ్యం మీద జరిగే డైరెక్ట్ అటాక్ కాబట్టి. ఏమంటారు?